ఒక నటుడు తన కళ్ళతోనే భయపెట్టాడు. తన మాటలతోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. విలన్‌గా కనిపించిన నిజ జీవితంలో మాత్రం అందరి అభిమానాన్ని గెలుచుకున్న గొప్ప మనిషి. ఎన్నో పాత్రలు పోషించిన ప్రతి పాత్రలో కొత్తదనాన్ని చూపించి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారు ఆయన. సాధారణ కుటుంబం నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం భారతీయ సినీ రంగంలో అసాధారణ విజయగాథగా మారింది. ఆ మహానటుడే కోట శ్రీనివాసరావు గారు. ఆయన జీవితంలో దాగి ఉన్న ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు, కష్టాలు, విజయాలు, అలాగే ఆయన చిరస్మరణీయ సినీ ప్రస్థానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1942 జూలై 10వ తారీఖున తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కోట శ్రీనివాసరావు గారు. అతను కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందినవారు. కోట శ్రీనివాసరావు గారి తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యులు. బాల్యం నుండే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు అతను స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవాడు. 1966వ సంవత్సరంలో ఈయనకు రుక్మిణి గారితో వివాహమైంది. వీరికి 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసరావు గారి కుమారుడు కోట ప్రసాద్ గారు 2010 జూన్ 21వ తారీఖున రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కోట ప్రసాద్ గారు జేడి చక్రవర్తి దర్శకత్వంలోని సిద్ధం సినిమాలో నటించాడు. 2010వ సంవత్సరంలో గాయం 2లో తన తండ్రితో కలిసి నటించాడు. కోట శ్రీనివాసరావు గారి సోదరుడు కోట శంకర్రావు కూడా సినిమా నటుడు. అతను జాతీయ బ్యాంకులో పనిచేసేవాడు. సోప్ ఓపెరాస్ లో కూడా నటించాడు. కోట శ్రీనివాసరావు గారికి బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉండటం వలన సినిమాలలోకి రంగప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై 20 ఏళ్ల అనుభవం గడించాడు. 1978వ సంవత్సరం నుండి 79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ గారు ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు గారి సినీ రంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినిమా నటుడవ్వాలని ప్రయత్నించని కోట గారు 1986 వరకు సినిమాలను సీరియస్ గా తీసుకోలేదు. సినీ జీవిత ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు క్రమంగా విలన్ పాత్రల్లో గుర్తింపు వచ్చింది. తన గంభీరమైన స్వరం, సహజమైన నటన, భావోద్వేగాలను అద్భుతంగా పలికించే అభినయంతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. తర్వాత తమిళం, కన్నడ, హిందీ భాషల చిత్రాల్లో కూడా నటించి తన ప్రతిభను చాటుకున్నారు. విలన్ పాత్రలకే పరిమితం కాకుండా హాస్య పాత్రలు, తండ్రి పాత్రలు, రాజకీయ నాయకుడు, పోలీస్ అధికారి, న్యాయవాది, గురువు వంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తాను ఎంత గొప్ప నటుడో నిరూపించారు. వందలాది చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి నటుల్లో ఒకరిగా నిలిచారు. ప్రతి సినిమాలో హీరోకి బలమైన ప్రత్యర్థిగా నిలిచి కథకు కొత్త మలుపులు తీసుకొచ్చేవారు. అలాగే తండ్రి, రాజకీయ నాయకుడు, పోలీస్ అధికారి, న్యాయవాది, గురువు వంటి ఎన్నో పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సంభాషణ చెప్పే తీరు, గంభీరమైన స్వరం, కళ్ళతోనే భావాలను పలికించే అభినయం ఆయన యొక్క ప్రత్యేకత. ఆహనా పెళ్ళంట, శివ, గాయం, హలో బ్రదర్, బిగ్ బాస్, ఠాగూర్, అతడు, రాఖీ, లీడర్, రేసుగుర్రం వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఏ పాత్ర వచ్చినా దానికి పూర్తి న్యాయం చేయడం వల్ల దర్శకులు, హీరోలు ఆయనను అత్యంత నమ్మకమైన నటుడిగా భావించేవారు. కోట శ్రీనివాసరావు గారి కెరీర్ ను మార్చేసిన మూవీ ఒకే ఒకటి. అది ఏంటి అంటే 1985వ సంవత్సరంలో వచ్చిన వందే మాతరం సినిమా. టి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి, రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించగా కోట శ్రీనివాసరావు గారు నెగటివ్ షేడ్ ఉన్న రోల్ చేశారు. ఈ సినిమాలోని క్యారెక్టరు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఆయన కెరీర్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన మూవీ ఏంటి అంటే ప్రతిఘటన అనే చెప్పాలి. ఈ సినిమాతో విలనిజానికి కొత్త అర్థం చెప్పారు ఆయన. నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకోవడానికి ఆయనకు 7 ఏళ్లు సమయం పట్టింది. ఒక్కో నటుడి పేరు చెబితే ఒక్కో తరహా పాత్రలు గుర్తుకొస్తాయి, కానీ
కోట శ్రీనివాసరావును మాత్రం అలా ఒక్క పాత్రకే పరిమితం చేయలేం. ఎందుకంటే నవ్విస్తూనే కంటతడి పెట్టించిన నటుడు ఆయన. విలన్ గా టెన్షన్ పెడుతూనే మరోవైపు తన మార్క్ మేనరిజంతోనూ మాట విరుపుతోనూ నవ్వించిన అరుదైన ప్రతిభ ఆయనది. ఇక తండ్రి, తాత, బాబాయ్ తరహా పాత్రలైతే తన కోసమే పుట్టాయన్నట్టుగా అందులో ఒదిగిపోతారు. తెరపైన విలన్ ఎంత బలంగా కనిపిస్తే హీరోయిజం అంత గొప్పగా పండుతుంది. ఆ లెక్కన ఎన్నో సినిమాల్లో హీరోయిజాన్ని పండించిన ఘనత కోట శ్రీనివాసరావు గారిది. అన్ని రకాల పాత్రలపై గొప్పగా ప్రభావం చూపించి ఆల్రౌండర్ అనిపించుకున్న అరుదైన నటుడు ఆయన. ఎస్వి రంగారావు గారు, రావు గోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ గారుల తర్వాత తెలుగు సినిమా విలనిజానికి సహపాత్రలకి ఇక దిక్కెవరో అన్న సందేహం తలెత్తినప్పుడు నేనున్నా అంటూ మెరిసిన నటశిఖరం కోట శ్రీనివాసరావు గారు. ఏటా 100 సినిమాలు విడుదలవుతాయి, వేలాది పాత్రలు పుడుతుంటాయి, కానీ పిసినారితనం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఆహనా పెళ్ళంట సినిమాలో కోటగారు పోషించిన లక్ష్మీపతి పాత్రే. పిసినారితనానికి పరాకాష్ఠలా ఉంటుంది ఆ పాత్ర. కోట శ్రీనివాసరావు గారి నటనలో ఓ కొత్త కోణాన్ని వెలికితీసి ఆయనకి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చిన పాత్ర అది. పగిలిపోయిన అద్దాలు, ముతక పంచె, బనియంతో కనిపిస్తూ నాకేంటి, నాకేంటని ప్రత్యేకమైన మేనరిజం ని ప్రదర్శిస్తూ ఆయన పలికించిన హావభావాలు, చెప్పిన సంభాషణలు, ఒంటికి పేపర్లను చుట్టుకుని అవే దుస్తులని చెప్పడం, కోడిని వేలాడదీసి పొట్టన్నం తింటూ చికెన్ తింటున్నట్టుగా ఊహించుకోవడం, ఒరే అరగుండు అంటూ తన అసిస్టెంట్ పాత్రని పోషించిన బ్రహ్మానందం గారికి కోపం తెప్పించే సన్నివేశాలు, ఇవన్నీ ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వాగదు. కోట శ్రీనివాసరావు గారి నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా అంటే మాత్రం ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలో టి కృష్ణ గారి దర్శకత్వం వహించిన ప్రతిఘటన సినిమా. ఇందులో మినిస్టర్ కాషయ్య పాత్రలో హలో తమ్మి, నేను మినిస్టర్ కాషయ్యను మాట్లాడుతాండా అంటూ తెలంగాణ యాసతో పాత్రని రక్తి కట్టించారు కోట గారు. ఆ సినిమానే ఆయనకి ఆహనా పెళ్ళంట సహా ఎన్నో సినిమాల్లో అవకాశాలని తెచ్చిపెట్టింది. అయితే నిజానికి ఈ పాత్ర కోట శ్రీనివాసరావును దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసింది కాదు. ఈ పాత్రకు మొదటగా అనుకున్నది రావు గోపాలరావు గారిని. కోట శ్రీనివాసరావు గారు ఎక్కువగా కామెడీ విలన్ పాత్రల్లో కనిపించారు, కానీ ఆయన తొలినాళ్లలో క్రూరమైన పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి భయపెట్టారు. శత్రువు సినిమా, గణేష్ సినిమా, రెండిళ్ల పూజారి సినిమా తదితర సినిమాల్లోని పాత్రలే అందుకు సజీవ సాక్ష్యం. థ్యాంక్స్ అనే ఊత పదం ఎక్కువగా చెబుతూ శత్రు సినిమాలో కోట శ్రీనివాసరావు గారు పోషించిన విలన్ పాత్ర, రెండిళ్ల పూజారి సినిమాలో మెలికలు తిరుగుతూ క్రూరంగా ప్రవర్తించడం, డబ్బు కోసం దుర్మార్గాలకి పాల్పడే ఆ పాత్రలో అసలు సిసలు విలనిజం కనిపిస్తుంది. ప్రజల రక్తాన్ని జలగలా పీల్చే ఆరోగ్య మంత్రి సాంబశివుడిగా కోట విలనిజం పతాక స్థాయిలో పండిందంటే అది గణేష్ సినిమాలో. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కోట కనిపించే తీరే భయపెడుతుంది. తమ్మి, ఈ స్టేట్ గా పాయింట్కి వస్తున్నా, నీ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే, మరి నాకైతే చార్మినార్ ఉన్నంత హిస్టరీ ఉన్నది అంటూ హీరోకి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం మొదలుకొని ఇందులో ప్రతి సంభాషణతో కట్టిపడేశారు కోట గారు. గాయం సినిమాలో గురునారాయణగా మరోసారి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టారు కోట శ్రీనివాసరావు గారు. శివ, ఆమె, రెడీ, అత్తారింటికి దారేది సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడుతూ విలనిజం పండించారు ఆయన. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి ఇలా ప్రతి యాస అలవోకగా పక్కా ప్రామాణికంగా పలికి పాత్రలకు జీవం పోశారు కోటగారు. తెలుగు భాష అన్నా, తెలుగుదనం అన్నా ఆయనకి ఎంతో ఇష్టం. తాను ధరించే ప్రతి పాత్రకి ఓ మేనరిజం ఉండేలా ఆయన చూసుకునేవారు. అదే ఆయన నటనకు విలక్షణతని తెచ్చిపెట్టింది. నవ్విస్తూనే గుండె బరువెక్కించిన నటుడు కోటగారు. హలో బ్రదర్ సినిమాలో తాడి మట్టయ్య పాత్రలో సినిమా అంతా నవ్వించి చివర్లో కంటతడి పెట్టిస్తారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో తన వంశం పెరగాలని తాపత్రయపడే తండ్రిగా, మనవడితో కలిసి అల్లరి చేసే తాతగా నవ్వించారు. బొమ్మరిల్లు సినిమాలో కథానాయికకి తండ్రిగా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కథానాయకుడి తండ్రిగా మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టేలా గొప్ప నటనను ప్రదర్శించారు. గబ్బర్ సింగ్ సినిమాలో కథానాయిక శృతి హాసన్ కు తండ్రిగా నటించారు
మందుబాబులం అంటూ ఇందులో పాటని స్వయంగా ఆలపించారు కోట శ్రీనివాసరావు గారు. మనీ 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 సినిమాల్లోనూ వచ్చి రాని ఆంగ్లం మాట్లాడుతూ హాస్యం పండించారు కోట శ్రీనివాసరావు గారు. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు అంటూ మనీ సినిమాలో ఆడి పాడారు కోట. పెళ్ళైన కొత్తలో సినిమాలో సంసారాల మెకానిక్ గా కనిపించిన కోట గారు అందులోనూ ఓ పాటకి అభినయించారు. జంధ్యాల రామ్ గోపాల్ వర్మ, ఎస్వి కృష్ణారెడ్డి, ఈవివి సత్యనారాయణ, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల వంటి తదితర దర్శకుల సినిమాల్లో కోట శ్రీనివాసరావు గారు బలమైన పాత్రల్ని పోషించారు. సీరియస్ విలన్, కామెడీ విలన్ పాత్రల్ని పోషిస్తున్న నాకు విభిన్న క్యారెక్టర్లు చేసే అవకాశం ఇచ్చింది మాత్రం ఈవివి గారు అని చెప్పేవారు. ఈ కలయికలో హలో బ్రదర్, ఆమె మొదలుకుని ఏవండి ఆవిడ వచ్చింది, అబ్బాయి గారు, ఆయనకిద్దరు, మా నాన్నకు పెళ్లి, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, ఇలా చాలానే ఉన్నాయి. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడ్రా బాబు? గదైతే నేను ఖండిస్తున్నా. నగర పౌరుల శాంతి భద్రతలే నాకు ముఖ్యం. చెబుతారేటి? ఇలా కోట నోటి నుంచి వచ్చిన ఎన్నో సంభాషణలు, ఊత పదాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాధారణమైన మాటను కూడా తనదైన విరుపుతో చెప్పడం కోటగారి శక్తి. తెలుగు చిత్రసీమలో ఎంతో మంది అగ్రతారలతో కలిసి పనిచేసిన కోట శ్రీనివాసరావు గారు ప్రముఖ నటుడు అయిన నందమూరి తారక రామారావు గారితో ఒక్కసారి కూడా కలిసి నటించలేకపోయారు. అది తన యొక్క దురదృష్టం అని ఎన్నో సందర్భాల్లో వాపోయారు కోట గారు. ఎన్టీఆర్ గారి చివరి సినిమా మేజర్ చంద్రకాంత్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చేజారిపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తన వ్యక్తిగత జీవితంలో 2 విలువైన వాటిని కోల్పోయాననేవారు కోట శ్రీనివాసరావు గారు. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడపడం వల్ల తన పిల్లల యొక్క బాల్యాన్ని ఆస్వాదించలేకపోయానని, వాళ్ళ అచ్చటముచ్చట తీర్చలేకపోయానని, కనీసం వాళ్ళ పుట్టినరోజులు, తన యొక్క పెళ్లి రోజులు కూడా పట్టేవి కావని చెప్పారు. దీనికి తోడు రాత్రి పగలు చిత్రీకరణల్లోనే ఉండటం వల్ల జనరల్ నాలెడ్జ్ లేకుండా పోయిందని, ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదని, ఈ రెండింటి గురించి తలుచుకొని తాను అప్పుడప్పుడు ఏడుస్తుంటానని ఓ సందర్భంలో పంచుకున్నారు. ఎవరికైనా టైం వస్తే టైం ఉండదని తనకు బోధపడిందన్నారు. ఇక వీటన్నిటినీ మించి కొడుకు మరణం తనని ఇంకా పెద్ద దెబ్బ కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెండి తెరపై వందల కొద్ది విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కోట శ్రీనివాసరావు గారు తొలిసారి ముఖానికి రంగేసుకుంది ఆడది అనే నాటకంతోనే. పినిశెట్టి శ్రీరామమూర్తి దాన్ని రచించారు. అందులో కోట శతభిషం అనే పాత్రను వేశారు. గమ్మత్తేంటంటే ఆయన నక్షత్రం కూడా శతభిషమే. అలా తన నక్షత్రం పేరుతో ఉన్న పాత్రతోనే రంగస్థలం పైకి అడుగు పెట్టారు కోట శ్రీనివాసరావు గారు. ఇక ఇందులో ఉన్న మరో విశేషం ఏంటంటే ఈ నాటకం పేరు ఆడది అయినా దీంట్లో ఒక్క స్త్రీ పాత్ర కూడా కనిపించదు. అలాగే సినిమా రంగంలో కొన్ని కలయికలకు ఉండే క్రేజే వేరు. అలాంటి ఒక కలయికే కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్లది. వీళ్ళు ఇద్దరు కలిసి తెరపై కనిపించారంటే ఆ సినిమా హిట్టే అని నమ్మేంతగా ఈ కలయిక ప్రభావం చూపించింది. బొబ్బిలి రాజా మామగారు నుంచి ఈ జోడి విజృంభించింది. మామగారులో పోతురాజుగా కోట శ్రీనివాసరావు గారి నటన, ఆహార్యం, ఆయన పక్కనే కనిపిస్తూ బాబు మోహన్ ప్రదర్శించిన టైమింగ్ ప్రేక్షకుల్ని కడుపుగా నవ్వించింది. చినరాయుడు, ఏవండి ఆవిడొచ్చింది, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ 1, జంబలగడి పంబ, ఇలా 100కు పైగా సినిమాల్లో ఈ జోడీ కనిపించి నవ్వించింది. తెరపైన కలిసి కనిపించినట్టే నిజ జీవితంలోనూ కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు అన్నదమ్ములున్నా నన్ను ఒక సొంత తమ్ముళ్లా భావించేవారంటూ కోటగారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాబుమోహన్ గారు. సినిమాల్లోనే కాదు బయట కూడా సరదాగా ఉండేవాళ్ళం. తన యొక్క సినీ ప్రయాణంలో ప్రతిఘటన, ఆహనా పెళ్ళంట, శత్రువు, మనీ మనీ మనీ, గాయం, హలో బ్రదర్, గణేష్, ఇడియట్, ఇలా ఎన్నో సంతృప్తినిచ్చిన చిత్రాలున్నా బాగా బాధ పెట్టిన సినిమా ఒకే ఒకటి ఉందనేవారు కోటగారు. అదే కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన పంజరం సినిమా. అందులో ఒక యువ హీరోయిన్ ను పెళ్లి చేసుకుని ఆమెను అనుమానంతో పీడించే భర్త పాత్ర పోషించారు కోటగారు. 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆ పాత్రపై ఇష్టంతో ఎంతో కష్టపడి దాన్ని చేశారట. కానీ ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో దాన్ని ఎవరూ చూడలేదని,
ఇలా ప్రాణం ఎంతో బాధగా అనిపించిందని కోట శ్రీనివాసరావు గారు ఓ సందర్భంలో చెప్పారు. వివాదాలకి దూరంగా ఉండే కోట శ్రీనివాసరావు గారు తన మనసులోని అభిప్రాయాన్ని మాత్రం నిక్కచ్చిగా బయట పెట్టేవారు. తెలుగు వారిని కాదని పరభాష నటులు, సాంకేతిక నిపుణులకి అవకాశాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టేవారు. నేను పరభాష చిత్రాల్లో చేసిన వాన్నే కానీ అక్కడ మనకి ద్వితీయ స్థాయిలోనే ప్రాధాన్యం ఉంటుంది. ఏ భాషలోకి వెళ్ళినా స్థానికులకే పెద్దపీట వేస్తారు కానీ మన దగ్గర పరభాష నటులకు, సాంకేతిక నిపుణులకి 5 స్టార్ వసతులు కల్పిస్తారు. తెలుగు పలకడం కూడా చేతగాని వాళ్ళకి అవకాశాలు ఎందుకు ఇస్తారు అంటూ ప్రశ్నించేవారు. కోట శ్రీనివాసరావు గారు తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ నటించారు. 90-2000 దశకంలో తమిళ నటుడు గౌండ్రమణి, మణివన్నన్ తదితర నటులు పోషించిన పాత్రలకి కోట గారు డబ్బింగ్ చెప్పి ఆ పాత్రల్ని తెలుగు ప్రేక్షకులు సొంతం చేసుకునేలా ప్రభావాన్ని చూపించారు. కోట శ్రీనివాసరావు గారు తన సినీ జీవితంలో మండలాధీశుడు సినిమాలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను ఈ సినిమా చేయడానికి వెనుకున్న కారణాల్ని, అది విడుదలయ్యాక ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఓ సందర్భంలో పంచుకున్నారు. మండలాధీశుడులో నాది ఎన్టీఆర్ ను పోలిన పాత్రది. మొదట్లో ఆ పాత్ర చేయకూడదనుకున్నా, బతికున్న వ్యక్తి పాత్రను పోషించే అవకాశం కదా, సక్సెస్ అయితే బాగానే ఉంటుందని ఒప్పుకున్నాను. కానీ నిజానికి ఆ సినిమా చూస్తే ఎన్టీఆర్ ను ఎక్కడా విమర్శించే విధంగా ఉండదు. కానీ ఆ సినిమా విడుదలయ్యాక ఏడాది పాటు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఓ రోజు బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ కోసం ఎన్టీఆర్ గారు చెన్నైకి వచ్చినప్పుడు వెళ్లి ఆయన్ని కలిశా. నువ్వు గొప్ప నటుడు అని విన్నాను బ్రదర్, నువ్వు మరెన్నో గొప్ప పాత్రలు పోషించాలి అని ఆశీర్వదించారు. ఆ మాటలకు వెంటనే తన కాళ్లపై పడిపోయా. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలకృష్ణ గారితో రౌడీ ఇన్స్పెక్టర్ లో చేసే అవకాశం వచ్చింది. దీంతో మండలాధీశుడి వల్ల ఏర్పడ్డ సమస్య సమసిపోయింది అని కోట గారు గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలా 800 పైగా సినిమాల్లో నటిస్తూ మెప్పించారు ఆయన. అలాగే కోట శ్రీనివాసరావు గారికి ఎక్కువగా ప్రజాదరణ పొందిన డైలాగులు ఏంటి అంటే, ఈడెవడ్రా బాబు, నాకేంటి, మరి నాకేంటి, మరి అదేనమ్మా నా స్పెషల్, అయ్య నరకాసురా అంటే నాన్న అది అనే డైలాగులు బాగా ప్రజాదరణను పొందాయి. 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడుగా కొనసాగుతున్న కోట శ్రీనివాసరావు గారిని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. అలాగే కోట శ్రీనివాసరావు గారు 9 సార్లు నంది అవార్డులను అందుకున్నాడు. అవి ఆ సినిమాలు ఏంటి అంటే, ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, పృథ్వీనారాయణ, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో సినిమాలకు గాను ఉత్తమ నంది అవార్డులను అందుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలను అందించారు. కోట శ్రీనివాసరావు గారు తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల కారణంగా బాధపడుతూ 83 ఏళ్ల వయసులో అనగా 2025 జూలై 13న హైదరాబాదు ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో మరణించారు. ఆయనకు భార్య రుక్మిణి, 2 కూతుర్లు ఉన్నారు. కుమారుడు కోట ప్రసాద్ గారు 2010 జూన్ 21న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన అంతిమ సంస్కారాలు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో పెద్ద మనవడు అయిన శ్రీనివాస్ గారు నిర్వహించారు. కోట శ్రీనివాసరావు గారు నటించిన ప్రతి సినిమా ఆయనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అందుకే ఆయనను తెలుగు సినిమా చరిత్రలో అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లలో ఒకరిగా గౌరవిస్తారు. నటుడిగా కోట శ్రీనివాసరావు గారు కేవలం పాత్రలను పోషించలేదు, వాటికి ప్రాణం పోశారు. విలన్ గా ప్రేక్షకులను భయపెట్టిన, హాస్య నటుడిగా నవ్వించిన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హృదయాలను తాకిన, ప్రతి పాత్రలో తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన నటించిన పాత్రలు కాలం మారిన ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కోట శ్రీనివాసరావు వంటి మహానటులు శారీరకంగా మన మధ్య లేకపోయినా వారి కళ ఎప్పటికీ అమరత్వాన్ని పొందుతుంది. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన పేరు గౌరవంగా వినిపిస్తూనే ఉంటుంది. అదే ఒక గొప్ప కళాకారుడు సాధించిన నిజమైన విజయం. ఒక నటుడు మరణించవచ్చు, కానీ అతను సృష్టించిన పాత్రలు ఎన్నటికీ మరణించవు. కోట శ్రీనివాసరావు అలాంటి చిరస్మరణీయ మహానటుడు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం రైస్ తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.